శనీశ్వరి ఆలయం నుండి వెళుతూ వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? వెల్కమ్ టు మై ఛానల్. శని త్రయోదశి తిథి ఈ ఏడాది జనవరి నెలలో వచ్చే తొలి శని త్రయోదశి. జనవరి 30న శుక్రవారం ఉదయం 11:09 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జనవరి 31వ తేదీ శనివారం ఉదయం 8:26 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రకారం జనవరి 31 రోజున శని త్రయోదశిని జరుపుకుంటారు. శని బాధలు తీరేందుకు చదవవలసిన స్తోత్రం: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనీశ్వరం. శని త్రయోదశి విశిష్టత పూజా విధానము. త్రయోదశి తిథి శనివారం రోజు వస్తే ఆ రోజు శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. త్రయోదశి తిథి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. ఈ త్రయోదశి శనివారం రోజు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పెద్దలు పేర్కొంటారు. శని జన్మించిన తేదీ కూడా త్రయోదశే కాబట్టి శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనిదేవుడిని ప్రత్యక్షమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమి శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే శనివారం రోజు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు రావి చెట్టుపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకని శని త్రయోదశి రోజున రావి చెట్టు సందర్శన ప్రదక్షిణ చెయ్యాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రములు ఉంచి దానం చెయ్యాలి. శని దోషంతో బాధపడేవారికి శని త్రయోదశి రోజున ఆచరించే ఉపవాసం ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు. శని దోష ప్రభావం వల్ల అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, చిరాకులు, దురదృష్టం మొదలైన అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండి శనిదేవుడికి పూజలు చేయటం వలన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల కీర్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపద లభిస్తాయి. అంతేకాకుండా శనీశ్వరుడి అనుగ్రహం వల్ల ఆయుష్, ఆరోగ్యం పెరుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు శనీశ్వరుని నువ్వుల నూనెతో అభిషేకం చేయటం శుభప్రదం. నల్లటి వస్త్రాలు దానం చేయటం మంచిది. ఇలా చేయటం వలన శత్రువుల బాధ, ఆరోగ్య సమస్య, రుణ బాధల నుండి విముక్తి